BNR Golden Diamonds. Tavern Shop offers no GST, no making charges, 3 to 9% VA ఆగస్ట్ 22 నుంచి సెప్టెంబర్ 13 వరకు విజయవాడ మరియు బెంగళూరు బ్రాంచెస్ లో. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. నేపాల్ నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా టూరిస్ట్ ప్లేస్ ఏదైనా ఉంది, సరదాగా ఫ్యామిలీతో వెళ్దాం, ఎంజాయ్ చేద్దాం, చూడటానికి కూడా మంచి సైట్ సీయింగ్ చాలా బాగుంటుంది అనుకునే చాలామంది ఫ్యామిలీస్ ఫస్ట్ చూస్ చేసుకునేది కూడా నేపాలే. కానీ అదేంటో తెలియదు, ప్రకృతి ఒక్కొక్కసారి మనతో ఆడుకుంటుంది, జీవితాలతో ఆడుకుంటుంది. అంటే ప్రకృతిని కూడా మనం డిస్టర్బ్ చేయకూడదు. దీనివల్ల ఏమవుతుంది, ఎన్నో చూసాం, ఇంతమంది చెమిలిలో చూసాం, కేదార్నాథ్లో చూసాం, సిక్కింలో చూసాం, అండ్ వాయనాడ్లో చూసాం. ప్రకృతిని మనం గెలికాము అంటే అది ఇచ్చే రియాక్షన్ ఎంత గట్టిగా ఉంటుందో ఇంకొకసారి నిరూపించిందనమాట. అంటే గ్లోబల్ వార్మింగ్ అంటే ఒక చుక్క వాన కూడా లేదు నేపాల్లో. అలాంటిది ఊర్లు కొట్టుకుపోతున్నాయి, వందల జనాభాలు కొట్టుకుపోతున్నారు. అసలు ఎంతమంది చనిపోయారో తెలియదు, ఎంతమంది బతుకున్నారో తెలియదు, అంచనాలు కూడా లేదు. మన ఇండియా నుంచి అండ్ ఎస్పెషల్లీ మన హైదరాబాద్ నుంచి ఎంతోమంది వెళ్ళారు అక్కడికి. అసలు ఎవరు ఆచూకీ లేదు, ఫోన్లు పనిచేయట్లేదు, ఉన్నారో లేదో తెలియదు, తల్లడిల్లిపోతున్నారు అందరూ ఒక రకంగా చెప్పాలంటే. కానీ వాళ్ళందరూ తిరిగి క్షేమంగా ఇంటికి రావాలనే కోరుకుందాం అందరం కూడా. అందరం ప్రే చేద్దాం. సో ప్రజెంట్ నాతో పాటు ఉన్నారు. మణికొండలో ఒక వ్యక్తి నేపాల్ వెళ్ళారు అండ్ ఇమిగ్రేషన్ అయిపోయిన వరకు కూడా టచ్లో ఉన్నారు, తర్వాత స్విచ్ ఆఫ్ అయిపోయింది విత్ ఇన్ 7 minutesలో అని చెప్తున్నారు. వాళ్ళ వైఫ్ అండ్ వాళ్ళ మదర్ కూడా ఇప్పుడు ప్రజెంట్ మనతో పాటు మాట్లాడడానికి ఆన్లైన్లో సిద్ధంగా ఉన్నారు. అమ్మ నమస్తే, సుష్మా గారు. నమస్తే అండి. అసలు ఎప్పుడు వెళ్ళారు, ట్రూప్ వెళ్ళారమ్మా, అసలుకి ఎందుకు వెళ్ళారు, ఆయన ఏదైనా వర్క్ మీద లేకపోతే టూరిజం కోసం వెళ్ళారా, ఎప్పటి వరకు టచ్లో ఉన్నారు మీతో? ట్యూస్డే నైట్ వరకు ఉన్నారు. సండే రోజు స్టార్ట్ అయ్యారు ఇక్కడ నుంచి. ట్యూస్డే నైట్ కూడా మాట్లాడాము. వెనస్డే నుంచి సిగ్నల్ కలవట్లేదు. నార్మల్గా నేపాల్ ఎందుకు వెళ్ళారు ఇప్పుడు ఆయన? మానస సరోవరం ట్రిప్కే వెళ్ళారు. ఓకే, ఎంతమంది వెళ్ళారమ్మా మొత్తం హైదరాబాద్ అండ్ అంటే మీ వారితో ఎంతమంది వెళ్ళారు మొత్తం టీము? దాంట్లో మొత్తం 67 మెంబర్స్ ఉన్నారండి. 67 మెంబర్స్? ఏజెన్సీ త్రూ వెళ్ళిన వాళ్ళు 67 మెంబర్స్. ఓకే, సో ఎప్పుడు స్టార్ట్ అయ్యారు ఇక్కడ? సండే మార్నింగ్ వెళ్ళారు. ఎప్పుడు ఇక్కడ నుంచి పూణేకి వెళ్ళారు, పూణే నుంచి స్టార్ట్ అయ్యారు. ఓకే, పూణే నుంచి ఎక్కడ ల్యాండ్ అయ్యారంట? అంత ఐడియా లేదండి. ఆ రోజు ట్యూస్డే నైట్ ఫోన్ చేసినప్పుడు అయితే అక్కడ బార్డర్ లో ఉన్నాను, నెక్స్ట్ డే ఇమిగ్రేషన్ స్టార్ట్ అవుతుందని అన్నారు. సో ట్యూస్డే నైట్ వరకు మీకు టచ్ లో ఉన్నారు. ఏమన్నా చెప్పారమ్మా ఇన్ఫర్మేషన్, ఇలా ఉంది పరిస్థితి ఇక్కడ కొంచెం? లేదండి, చెప్పలేదు. సో వెన్స్డే మార్నింగ్ నుంచి మీకు సిగ్నల్ లేదు. ఓకే, అంటే ఇప్పుడు మీరు వెన్స్డే మార్నింగ్ నుంచి సిగ్నల్ లేదు ఇంకంతే. ఆయన కూడా మీకు ట్రై చేయలేదు ఇంకా వేరే ఫోన్ నుంచి చేయటం, సిగ్నల్ ఉన్న ప్లేస్ నుంచి చేయటం కానీ? లేదండి, మెసేజ్ కూడా లేదు, ఏం లేదు. ఓకే, మీ వారి పేరు ఏంటండి? రాళ్ళగూడెం ధన్పాల్ రెడ్డి. ధన్పాల్ రెడ్డి గారు. ఓకే, పక్కన ఉంది వాళ్ళ మదరా అండి లేకపోతే మీ అత్తగారా? వాళ్ళ మదరే, మా అత్తయ్య గారు. ఓకే, అమ్మ మీకేమన్నా ఫోన్ చేయటం కానీ లేకపోతే మెసేజ్ చేయటం కానీ ఇంట్లో పిల్లలకు కానీ ఏమన్నా జరిగిందమ్మా? అంటే ఏం లేదు నాన్న, ఏం లేదు, ఫోన్ లేదు, ఏం లేదు, మెసేజ్ లేదు. నిజంగా న్యూస్లు చూస్తుంటే అందరికి భయం వేస్తుంది. అంటే ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో కూడా తెలియట్లేదు అక్కడ. అంటే చాలా వరకు ఇలాంటి జరిగినప్పుడు ఏంటంటే ఇంకా అంటే ఊర్లే కొట్టుకుపోతున్నాయి, బిల్డింగ్స్ కొట్టుకుపోతున్నాయి, రోడ్లు మొత్తం పగిలిపోయినాయి. మేబీ ఈ టవర్స్ ఏమైనా కూలిపోయి సిగ్నల్స్ ఉండకపోవచ్చు, మేబీ సేఫ్ ప్లేస్లోనే ఉండుంటారేమో. నాన్న కొంచెం తొందరగా చూడండి. సుష్మా గారు, ఏమన్నా మరి గవర్నమెంట్ సైడ్ నుంచి హెల్ప్ లైన్ నెంబర్స్ కానీ లేకపోతే ఏమన్నా మాట్లాడటం జరిగిందా? కొన్నిటికి కానీ చెక్ చేస్తామని చెప్తున్నారు, ఏం రెస్పాన్స్ రాలేదు. అప్డేట్ ఇస్తామంటున్నారు, కొన్ని ఏమో కనెక్ట్ అవ్వట్లేదు, కొన్ని నంబర్స్ ట్రై చేస్తున్నాం. ఓకే, సో ఆల్రెడీ కాంట్రాక్ట్ లో ఉన్నారు మీరు? అది నేపాల్ ఎంబసీ వాళ్ళకి అట్లా కాల్ చేస్తే అప్డేట్ ఇస్తాము అన్నారు, లేదు ఇంకేమి ఇవ్వలేదు. కానీ మన సైడ్ నుంచి తెలంగాణ గవర్నమెంట్ సైడ్ నుంచి ఎటువంటి సపోర్ట్ లేదా మీకు?
ఏం లేదండి, ఇంకా ఏం ఇన్ఫర్మేషన్ కూడా రాలేదు. ఓకే ఓకే. కానీ మీ వారు చాలా స్ట్రాంగ్గా ఉంటారమ్మా ఉంటారండి. మనిషి. అంటే చెప్పలేమమ్మా, అంటే మీరు అన్నారు ఎంబసీ నుంచి ఇమిగ్రేషన్ అయిన తర్వాత కాల్ చేశారు. నెక్స్ట్ అంటే ఎన్ని గంటల తేడా ఉందా లేకపోతే నిమిషాల తేడా ఉందా మీకు మళ్ళీ తర్వాత సిగ్నల్స్ దొరకపోవటం ఈ న్యూస్ చూసిన తర్వాత? లేదండి, న్యూస్ చూసాక అసలు ఫోనే రాలేదు. ఇమిగ్రేషన్ ప్రాసెస్ నెక్స్ట్ డే అవుతుంది అన్నారు. ట్యూస్డే కదా కాల్ చేసింది, వెడ్నెస్డే అవుతుంది ఇమిగ్రేషన్ అన్నారు. అయితే మేబీ ఆయన నేపాల్ వెళ్ళుండ్రేమో ఇంకా లోపలికి, మానసరోవర్ అదంతా. లోపలికి వెళ్ళలేదు, బార్డర్ లోనే ఉన్నాం అన్నారు. ఓకే, బోర్డర్లో ఉన్నా కానీ మేబీ ఎయిర్పోర్ట్లో ఉండుంటారు. లేదు, రూమ్ లో నుంచే ఫోన్ చేస్తారు. కాల్ ఓకే తీసుకున్నప్పుడే కాల్ చేస్తారు. ఓకే. కానీ న్యూస్ చూస్తుంటే నిజంగా అందరికి భయం వేస్తుంది. ఎవరికి ఏమైందో, ఎవరు సేఫ్గా ఉన్నారో తెలియట్లేదు. ఒకవైపు చూస్తేనేమో అది టూ మచ్గా ఉంది. కానీ ఆల్మోస్ట్ ఇప్పుడు నిన్న ఇవాళ చూస్తుంటే వీడియోస్ కొంచెం భయం లేకుండా ఉందమ్మా. ఎందుకంటే చాలామంది అది జరిగిన సిచ్యువేషన్ కూడా వీడియోల రూపంలో కూడా చాలామంది మనకు పంపడం కూడా జరుగుతుంది. జరుగుతుంది కానీ నాన్న మనకేమో ఫోన్ కలుస్తలేదు, ఏం మాట లేదు, ఫోన్ లేదు, భయం అవుతుంది నాన్న. ఇంతకుముందు ఎప్పుడైనా వెళ్ళారమ్మా ఆయన? ఇదేనా ఫస్ట్ టైము? ఇప్పుడు ఫస్ట్ టైం నాన్న. ఓకే. సో డెఫినెట్గా మా ఛానల్స్ నుంచి కూడా మన హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళ లిస్ట్ కూడా మేము పంపిస్తున్నామమ్మా. అంటే ఇమిగ్రేషన్లో మీకు అర్థమైపోతుంది అక్కడ నేపాల్లో వాళ్ళకి నేమ్స్ కూడా వస్తాయి కాబట్టి మేబీ ఇమిగ్రేషన్ అయ్యిందో లేదో కూడా చెప్పలేదా మీకు కాల్ చేస్తే? లేదండి, ఓకే. చెప్పలేదు. అంటే అయిందో కాలేదో కూడా చెప్పట్లేదు వాళ్ళు ఇన్ఫర్మేషన్. అదే మీరు డీటెయిల్స్ పెట్టారండి, నేను చూశాను. నేను ఈ డీటెయిల్స్ మా టీంతో కూడా ఒకసారి ఇమిగ్రేషన్లో ఈ నేమ్ ఇమిగ్రేషన్ కంప్లీట్ అయిపోయి హోటల్కి వెళ్ళిపోయి అంటే వెళ్ళిపోయిన తర్వాత చేశారన్నారు కాబట్టి వాళ్ళు ఏ ప్లేస్లో ఉన్నారో ఒకసారి మేము సెర్చ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాము. ఎందుకంటే హైదరాబాద్ నుంచి చాలా తక్కువ మంది టీంతో వెళ్ళారు. అంటే మీ వారు కూడా ఆ టీంతో వెళ్ళారు కాబట్టి ఒకసారి వచ్చిన లిస్ట్ అంతా కూడా మేము ఒక గ్రూప్ క్రియేట్ చేసి పంపుతున్నాము. మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మీకు డెఫినెట్గా పంపిస్తామమ్మా. ఒకసారి దయచేసి కొంచెం తొందరగా పంపించండి నాన్న. సుష్మా గారు చాలా స్ట్రాంగ్గా ఉండండి. పిల్లలు ఏం చేస్తుంటారు? స్కూల్కి వెళ్తారండి. పెద్ద పిల్లలు 7th క్లాస్ 8th క్లాస్. ఓకే ఓకే. సో మీరు చాలా స్ట్రాంగ్గా ఉండండి. పిల్లలకు కూడా ధైర్యం చెప్పండి, అత్తగారికి కూడా ధైర్యం చెప్పండి. డెఫినెట్గా ధనపాల్ రెడ్డి గారు ఆరోగ్యంగా సేఫ్గా హైదరాబాద్కి వస్తారని అందరం కూడా ఆశిస్తున్నాం. డెఫినెట్గా వస్తారు. ఎక్కడో ఒక ప్లేస్లో ఇరుక్కుపోయి ఉంటారు నాకు తెలిసినంత వరకు. సిగ్నల్స్ చాలా వరకు చాలామంది పని చేయట్లేదు అక్కడ, బికాజ్ టవర్స్ కూలిపోవటం వల్ల కూడా ఎక్కడో సేఫ్గానే ఉండుంటారు. మేబీ ఆ ప్లేస్ నుంచి కొంచెం బయటకు వస్తే అక్కడి నుంచి పంపించే ప్రయత్నం కూడా చేస్తున్నారని విన్నాం మేము. ఆయన సేఫ్గా వస్తారమ్మా. చాలా హ్యాపీగా ధైర్యంగా ఉండండి సుష్మా గారు. ఓకేనా అండి? ఓకే, థ్యాంక్ యూ సుష్మా గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.